రైతులు దిక్కుతోచక ఆత్మహత్యలు చేసుకుంటుంటే చోద్యం చూస్తున్న సర్కార్ రైతు ప్రభుత్వం ఎలా అవుతుందని ప్రజారాజ్యం అధినేత చిరంజీవి ప్రశ్నించారు. నల్గొండ జిల్లా పర్యటనలో ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. తమ పార్టీ రైతులకు అన్ని విధాలా అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు. నల్గొండ జిల్లా పర్యటనలో భాగంగా కోదాడ, హుజూర్ నగర్, మిర్యాలగూడ, నల్గొండల్లో ఇవాళ జరిగే బహిరంగ సభలో చిరు పాల్గొంటారు. రైతుల రాజ్యం మాది అన్నా సరే రైతన్నలు ఎన్ని ఇక్కట్లు పడతారు, ఎన్ని బాధలు పడుతున్నారు. సరైన సమయానికి నాణ్యమైన విత్తనాలు లేక విత్తనాలు వచ్చిన సరైనటువంటి ఎరువులు దొరకక లాఠీ దెబ్బలు తింటూ పైనుంచి వాళ్ళు పెట్టేటువంటి ఈ యొక్క నాణ్యత లేనటువంటి ఎరువులతోటి వాళ్ళు పంటలు పండగ వాళ్ళందరూ కష్టపడుతూ సరైన సమయానికి పురుగుల మందులు కూడా లేక అదే పురుగుల మందు మొక్కల మీద చేల మీద పనిచేయవు కానీ దిక్కులేని పరిస్థితుల్లో అదే పురుగుల మందు తాగితే ఆకలి మీద పనిచేస్తాయి, ఆ రైతుల మీద మాత్రం పనిచేస్తాయి, ప్రాణాలు తీసుకుని వాళ్ళతో పైకి వెళ్తున్నారు. ఇది ఈ రోజున పురుగుల మందుల నాణ్యత. ఇదంతా కలిసి ప్రభుత్వం ఏ రకంగా చెప్పుకుంటుంది తమ గురించి గొప్పగా. ఈ సిగ్గుచేటు 1000 మంది కంప్యూటర్ నిపుణులు కలిసి ఒక సంవత్సరం కాలం పాటు పనిచేసినా సరే ఒక అన్నం ముద్ద తయారు చేయలేరు. అన్నం ముద్ద తయారు చేసే శక్తి, ప్రజలకు కడుపు నింపే శక్తి ఒక రైతన్నకు మాత్రమే ఉంది. అలాంటి రైతన్నలకు ప్రజారాజ్యం అండగా ఉంటుందని ప్రత్యేకించి సూర్యాపేట నేను చెబుతున్నాను. వాళ్ళ కోసం ప్రజారాజ్యం అండగా నిలబడుతుంది. వాళ్ళకి ఏమి కావాలి అన్ని చేయడానికి ప్రజారాజ్యం ముందుంటుందని ఈ సందర్భంగా నేను అందరికీ